ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 13వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు రైతులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తామని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, అరకు ఎమ్మెల్యే రేగం మంత్యలింగం అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను దగా చేస్తుందని వారు ఆరోపించారు. సూపర్ 6 ఎన్నికల హామీలపై జిల్లా కలెక్టర్లు విజ్ఞాపన పత్రాలను అందజేస్తామన్నారు. తక్షణమే రైతులకు పెట్టుబడి సాయం ఏడాదికి 20,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. సూపర్ 6 పథకాలను తక్షణమే నెరవేర్చాలని వారంతా కోరుతున్నారు. అనేక సందర్భాల్లో అనేక మాటలు చెప్పారు. చెప్పిన మాటని ఏ మాటని కూడా వారు బహిర్గతంగా భారీగా ప్రచారం చేసినటువంటి సూపర్ 6 విషయంలో కూడా దారుణమైనటువంటి మోసాలు చేస్తున్నారు. కనీసం బడ్జెట్ కేటాయింపుల్లో కూడా సూపర్ 6కి ఎక్కడా కూడా బడ్జెట్ కేటాయింపులు చేసినటువంటి సక్రమంగా చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. ప్రధానంగా రైతాంగాన్ని ఇచ్చిన మాట నెరవేర్చలేదు, విద్యుత్ వినియోగదారులకి ఇచ్చిన మాట నెరవేర్చలేదు, విద్యార్థులకి ఇచ్చిన మాట నెరవేర్చలేదు, ఎక్కడా కూడా మహిళలకి ఇచ్చిన మాట నెరవేర్చలేదు. ఎన్నికల సందర్భంగా ఎవరికైతే స్పష్టమైనటువంటి హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తొంగలో తొక్కే పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది.